ఆ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్న బండ్ల గణేష్ ప్లేట్ మార్చాడా అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఏ వివాదం అది? సో బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎంత గొప్ప అభిమానం అందరికీ తెలిసిందే. ఓన్లీ పవన్ కళ్యాణే కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా నేను ఎప్పటికీ అభిమానాన్ని ఇప్పటికి కూడా ఆయన చెప్పుకుంటూనే ఉంటాడు. ప్రతి ఒక్క సభలో కూడా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ఈ మాట ఖచ్చితంగా చెప్తాడు. సో అందరూ కూడా ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్కి అభిమాని కాబట్టి ఆయన కూడా జనసేన పార్టీ ఏమో అని అందరూ కూడా అనుకుంటారు. కానీ ఈ మాట మాత్రం నిజం కాదు. ఒక మనిషికి ఆయన హీరోకి ఫ్యాన్ కానీ పార్టీలో మాత్రం లేడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత. ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కోసమే పోరాటం చేస్తూ ఉంటాడు. రీసెంట్గా ఎలక్షన్స్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో చోట్ల కూడా ప్రచారం చేయడం జరిగింది. ఆయన అక్కడ కేంద్రంలో చూసుకుంటే రాహుల్ గాంధీ, ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్, అంటే రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఫ్లేట్ ఏమైనా ఫిరాయించాడా, కాంగ్రెస్ పార్టీకి వెన్ను చూపిస్తున్నాడా, వేడే పార్టీకి మారిపోతున్నాడా అనే విధంగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా ఉన్న ఒక న్యూస్ ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలకు పైగానే అడవులను నీళ్ల మట్టం చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. దీని గురించి సెలబ్రిటీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, రెయింబగళ్ళు కూడా అక్కడ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ వివాదం గురించి ముందుగా వాయిస్ రేజ్ చేసి ముందుగా పోరాటం ఎవరు స్టార్ట్ చేశారంటే, కల్కి 2898 సినిమాకి సంబంధించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఈయన ముందుగా మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా దీనికి రియాక్ట్ అయ్యారు. నువ్వు ప్రభుత్వానికి ఎదురెళ్తున్నావు, చూసుకో ప్రమాదం వస్తుందేమని ఎంతమంది హెచ్చరించినప్పటికీ కూడా ఆయన మాత్రం స్ట్రాంగ్గా నిలబడి దీని గురించి స్ట్రాంగ్గానే మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన ఆ మాటలకి బండ్ల గణేష్ ఆయన రిప్లై ఇస్తూ, ఒక పార్టీలో కావచ్చు ఎక్కడైనా కూడా ఆ పార్టీ కోసం మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు గుర్తింపు ఎక్కడా కూడా రాదు. ఒక్కటే అడపదడప వచ్చిన వాళ్ళకి మీద మీద మెరుపులకు, అంటే మీద కొంతమంది అప్పుడప్పుడు వచ్చి మెరుపు చూపిస్తారు కదా, వాళ్ళకి ఎక్కువగా గుర్తింపు వస్తుంది కదా అనే విధంగా ఆయన అయితే ఒక రిప్లై అయితే ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతున్నప్పటికీ, ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి బండ్ల గణేష్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నాడా? సో ఖచ్చితంగా ఇది చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోతున్నాడేమో, వేరే పార్టీలోకి జాయిన్ అవుతాడేమో అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఓన్లీ బండ్ల గణేష్ అనే కాకుండా అది పార్టీతోని కానీ, కులానికి కానీ, మతానికి కానీ, ఒక వర్గానికి కానీ దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇది ఖచ్చితంగా మానవాళి మొత్తానికి కూడా సంబంధించింది. మన తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ యొక్క జీవన విధానానికి, హైదరాబాద్ యొక్క మన ఫ్యూచర్ తరాలకు అందించేటటువంటి ఒక గొప్ప సంపదకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇది పార్టీల పరంగా ఎక్కడ కూడా చూడొద్దు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుంది ఏదో ఒక పార్టీ తరపునో లేకపోతే ఇంకేదో రాజకీయ నాయకుడు నేత విషయంలో కాదు. ఓన్లీ ప్రకృతి కోసం ఒక 400 ఎకరాలంటే మన హైదరాబాద్కి లంగ్స్ లాగంటే మనము రోజుకు పెరుగుతున్న కాలుష్యం కావచ్చు, ఇక్కడ ఎయిర్ యొక్క వాల్యూ, అంటే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా భవిష్యత్ తరాలని దృష్టిలో ఉంచుకొని ఫైట్ చేస్తున్నారు. సో దానికి దీటుగానే ఇక్కడ బండ్ల గణేష్ కూడా మాట్లాడడం జరిగింది. సో మరి దీని ప్రజలందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. చూద్దాం మరి బండ్ల గణేష్ దీనికి ఏ విధంగా రియాక్ట్ అవుతాడని.